నమస్తే అండి. నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ భోగి, అలాగే సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఎందుకంటే నేను 3 రోజుల వీడియోలు కలిపి ఒకేసారి పెడుతున్నా కాబట్టి మీకు అందరికీ 3 రోజుల శుభాకాంక్షలు ముందే చెప్పేస్తున్నానన్నమాట. ఇంకా వీడియోలోకొస్తే ఇది భోగి అండి. భోగి రోజు హైదరాబాద్‌లోనే అపార్ట్మెంట్ కాబట్టి కొంచెమే ప్లేస్ ఉంటే చిన్న ముగ్గు ఇట్లా 5 చుక్కలు పెట్టి ఇలాంటిదొకటి సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసేసిన. ముగ్గెలా ఉందో చెప్పండి. తర్వాత ఇంకా కింద వాచ్‌మెన్ తీసుకొస్తే ఆవు పెండ అది తీసుకొచ్చిన. మిగతావన్నీ నేను తీసుకొచ్చుకున్నాననమాట. ఇక గొబ్బెమ్మలు తయారు చేసిన. గొబ్బెమ్మలు తయారు చేసి బయట పెట్టిన. అంటే జనరల్‌గా మనకు గొబ్బెమ్మలు తయారు చేస్తే రేగిపండ్లు, నవధాన్యాలు, అట్లనే గరక, ఇంకా పిండి కొమ్మలు ఊర్లల్లో అయితే. ఇప్పుడు ఈడైతే సిటీలో ఇంక ఇవేం దొరకవు కాబట్టి ఒకటే ఒక గరక ప్లస్ పూలు తీసుకొచ్చిన. నూరువరాల పూలు ఉంటాయి కదా, అవి ఉన్న పూలు పెట్టేసి ఇంకా తయారు చేసిన అనమాట. నా ముగ్గెలా ఉందో కామెంట్ చేయండి, బాగుందా లేదా అనేది. అలాగే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత భోగి పండుగ స్పెషల్ ఏంటంటే మా దగ్గర, అంటే మామూలుగా తెలంగాణ సైడు, మిగతా దగ్గర ఏం చేస్తారనేది నాకు పెద్దగా ఐడియా లేదు. మేమైతే నువ్వులతో తయారు చేసిన పులగం అయితే తయారు చేసుకుంటాం అనమాట భోగి పండుగ రోజు. ఇంకా ఇప్పుడు మన నువ్వులల్లో ఇసుక ఉంటుంది, అలాగే ఇక షాప్లో కొనుక్కొస్తాం కాబట్టి దాన్ని కొంచెం గాలిచ్చి కడిగి జల్లీలో పోసిన తర్వాత ఇట్లా కొంచెం వేయించిన అనమాట. పొట్టలు పగిలేంతవరకు వేయించి మెత్తగా మిక్సీ పట్టేసి ఈ ఉడుకుతున్న ఆల్రెడీ ఉడికిపోయిన రైస్లో ఈ పిండి ఏదైతే పౌడర్ ఉంది కదా నువ్వులది, అది కలిపేస్తే నువ్వులది పులగం అయిపోయింది. చాలా చాలా టేస్ట్ ఉంది. దాంట్లో మనం ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. లేదంటే దీనికి కాంబినేషన్ ఏంటంటే బెల్లంతో తయారు చేసిన పానకం అన్నమాట. అట్లనే సొరకాయ కూర, అదేనండి ఆనక్కాయ కూర, సొరకాయ కూర. మేమైతే ఆనక్కాయ అంటాం, సొరకాయ కూడా అందరు అంటున్నారు. ఇది దీని కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. అట్లనే నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా ఏ కూర వేసుకున్నా ఉత్తది తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఇక్కడ మా తెలంగాణ స్టైల్ అనమాట. ఇక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ భోగి రోజు ఇది వండుకుంటారు. ఇంక ఇది వండకపోతే అసలు మంచిది కాదు, కీడు అని అదొకటి ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకంటే నేను కూడా కొంచెమే రెడీ చేసిన, మొత్తం మీద రెడీ చేసినాం, తిన్నాం. చాలా చాలా బాగుంది. భోగి పండుగ మాత్రం ఈ విధంగా జరిగిపోయిందనమాట మాది. తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. భోగి తర్వాత సంక్రాంతి రోజు. అయితే సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది, గట్టుప్పల్కి. అయితే అక్కడ ఊరికి పోయిన తర్వాత ఇంట్లో ఇంకా మటన్, చికెన్ అవి తిన్నాం. కానీ నేను అది వీడియో షూట్ చేయలేదన్నమాట. కొంచెం షూట్ చేసినా కానీ అది అసలు మంచి రాలేదు. తిన్న తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత చిలకలకు పోయినాం అనమాట. చిలకల పాలకూర, మెంతికూర, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి కూడా, అంటే మిరపతోట వేసిర్రు, పత్తి వేసిర్రు, కానీ అది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఏరి పక్కన పడేసిర్రు. ఇవి చూద్దాం, అలాగే ఆ పాలకూర అవన్నీ కోసుకొచ్చుకుందాం రామ్మ అని మా నాయన అంటే ఇంకా వచ్చిన అనమాట చిలకలకి. ఇక్కడికి రాగానే అసలు ఆ పచ్చగా ఈవినింగ్ టైంలో అసలు ఎంత మంచిగా గాలికి అవన్నీ కళ్ళ సంబూరం అనిపించింది. నీ బిడ్డ అంటే ఎవరు? ఎందుకు మరి నీ బిడ్డకు పాలకూర కోసిస్తున్నావు? ఏం కష్టం చేసిందని? కూడా తినాలిగా అయ్యా మొత్తం. తర్వాత నా కోసం అని కొంచెం అంత పాలకూర కోసిండు.
అది ఇంకా వద్దంటున్నా కానీ కోసిండనమాట. ఇంకేం చేస్తాం, వాళ్ళు వినరు, మనకు వద్దన్నా కానీ ఇస్తారు. అందుకే వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. ఒకసారి అట్లా చూడండి, చుట్టూ ఎంత బాగుంది సాయంత్రం టైంలో. ఈ మనం సిటీలో ఈ హారన్ సౌండ్లు, పొగ, పొల్యూషను అవన్నీ ఒకసారి మర్చిపోతాం మనం ఈ ప్లేస్ని ఇట్లా చూస్తే. పొలం దగ్గరికి పోయి చిలకలకు అట్లా పోయిన తర్వాత. నా చిన్నప్పటి నుంచి ఇదే ప్లేస్లో మిరప తోట వేస్తారనమాట. ఇంటి మందమే వేస్తారు, కొంచెం మిగిలితే అమ్ముతారు. దీంట్లోనే ఒక్కొక్క సాలు కూరగాయలు పెడతారనమాట, అన్ని రకాలు. అవి కూడా తినంగా మిగిలితే అవి కూడా అమ్ముతుంటారు. ఇంకా ఈ సంవత్సరం కొంచెమే మిరప పండ్లు మిరప తోట ఆల్రెడీ పండ్లు వండినాయి, కొన్ని తెంపి ఆరబోసిరు, ఇంకా కొన్ని రెడీగా ఉన్నాయి అన్నమాట తెంపడానికి. తర్వాత ఈ పూలు కొంచెం ఈ మధ్యకాలంలో నేను అరుదుగా చూస్తున్నా. ఇవి మేమైతే బియ్యం బంతి అనేటోళ్ళం అనమాట. ఇంకా దీని 2 కలర్లు ఉంటుంది, కానీ ఎల్లో కలరే ఎక్కువ ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడైతే అసలు ఆ పూలు చాలా పూసేవి. ఇంకా ఇవి కాకుండా చిన్న చిన్నవి, చిన్న బంతి పూలులా ఉండే ఆ బంతి పూల చెట్లు కూడా ఉండే మిరప తోటలో ఎక్కువ. మేమైతే రేగి పండ్లు తెంపుకొచ్చుకొని చిన్నగా ఉన్నప్పుడు ఈ మిరపకాయలు తెంపుకొని ఆ బండ తెచ్చుకొని ఒక రాయి మీద రాయి పెట్టి కొట్టి మధ్యలో రేగి పళ్ళు పెట్టుకొని కొట్టుకొని అట్లా తినేటోళ్ళం. సండేలు అప్పుడు వస్తాం కదా చిలకలకు, అప్పుడు అట్లా వచ్చి తినేటోళ్ళం. అవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు ఒకేసారి ఇవన్నీ చూస్తే. తర్వాత ఆ పూలు కొన్ని బాగా విచ్చుకున్నాయి, తీసుకుపోయి డోర్కి దర్వాజా కట్టుకోమని చెప్తుండు మా నాయన. ఇంకా ఎవరు గుచ్చుతారులే, ఎందుకేమోద్ది, ఇప్పుడు పురుగులు ఉంటాయి కదా అన్ సీజన్ కాబట్టి అంటే, లేదు లేదమ్మా తీసుకుపోయి కుచ్చుకొని కట్టుకో, మళ్ళీ వేస్ట్ అయితే అంటే కొన్ని తెంపుకుంటున్నా నేను. కొత్తిమీర చూడు, కట్ చేసి కొంచెం అమ్మిరంట, అమ్మిన కాడికి అమ్మంగా అది పెద్దగా అయిపోయింది. ఇదేమో మెంతి కూర, ఇంకా కొంచెం పెద్ద కావాలి, వీళ్ళు పెద్ద మెంతి కూరనే అమ్ముతుర్రంట. అయితే మంచిగా వస్తాయి, చిన్నగా ఉన్నాయి కాబట్టి చేకి వస్తాయి. మొదల కాడ వచ్చి ఇంకా అది కొంచెం అంత తీసుకోమ్మా అంటే దాన్ని వీక్తున్నా అనమాట నేను. కొంచెం గట్టిగా అయింది, వాటర్ పెడితే మెత్తగా వస్తుంది. తర్వాత ఇంకా అంత అయిపోయింది, ఈవినింగ్ అవుతుంటే ఇంక ఇంటికైతే వచ్చేసినాం. తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట, కనుమ రోజు. ఇంకా నైట్ ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నం కనుమ రోజు అన్నం గినక తిన్న తర్వాత మనకు పక్కనే ముచ్చింతలు, శంషాబాద్లో ముచ్చింతలు ఉన్నది కదా, సమతామూర్తి అయితే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఉన్నది కదా, అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది. అయితే అది చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ అది వీలు పడలేదు. ఈ రోజుకి అది జరిగిందనమాట. చూద్దామని మధ్యాహ్నం టైంలో అక్కడికైతే పోయినాం అనమాట మేము. కానీ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఫోన్లు మాత్రం లోపలికి తీసుకుపోవడానికి లేదు, ఎంతసేపు ఉన్నా బయట తీసుకోవాలి. ఫోన్లు బయటనే పెట్టేసుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. అయితే నేను ఇంకా బయటనే కొంచెం తీసిన వీడియో, స్టాచ్యూని, ముందల ఎంట్రన్స్ని అదంతా తీసిన. మీకు నచ్చుతుంది, ఇది చూడండి.
ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఫోన్లు ఇక్కడి వరకే స్టాపింగ్. ఇక్కడి నుంచి లోపలికి దేనియరు. చెప్పులు కూడా మనం బయట పెట్టేసేయాలి. అలాగే ఫోన్లు కూడా మనం బయటనే పెట్టేసుకోవాలి. బయట పెట్టేసుకొని అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఆ లోపల 108 దేశాలని అన్ని విష్ణు ఆలయాలే అన్నమాట. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆలయం ఇక్కడ కనిపిస్తవి. అది స్ట్రైట్గా ఫస్ట్ దేవాలయం నుంచి చివరి దేవాలయం వరకు ఒకటే లైన్ ఉంటుందన్నమాట. మనం పక్కకు పోవడానికి ఉండదు. ఇంకా అది చూసుకుంటూ వెళ్ళిపోవడమేగా. దర్శనం అయితే బాగానే జరిగింది. అవన్నీ అసలు నేను ఎప్పుడు పేర్లు కూడా వినలేదు. అన్ని దేవుళ్ళని ఒకేసారి చూసినట్టు అనిపించింది. చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది అనమాట. లోపల మళ్ళీ గోల్డ్ విగ్రహం ఉంటుంది కదా మన రామానుజాచార్యుల వారిది. ఇంకా అది అసలు ఇంకా అక్కడైతే ఇంకా అసలు ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా అనిపించింది నాకు. అదంతా చూసుకొని తొందరనే అయిపోతుంది మనకు దర్శనం. ఎందుకంటే మనకు పెద్దగా ఐడియా ఉండదు కాబట్టి టకటక చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా టికెట్ అయితే 200 అనమాట. అట్లనే మనకు అక్కడ ఏంటి పార్కింగ్ కోసం అనేసి 50 రూపీస్. మన టోల్ గేట్ లాగా పెట్టేసి అట్లా మనకు ఆన్లైన్లోనే కట్ అయిపోతాయి అన్నమాట ఆ డబ్బులు కూడా. ఇంకా మనం అక్కడ పార్క్ చేసుకొని ఫోన్లన్నీ పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళాలి. బయటికి వచ్చిన తర్వాత ఇట్లా మనకి కనిపిస్తుంటుంది అన్నమాట స్టాచ్యూ. బయట నుంచి ఇంకా ఫ్రీగా కనపడే ప్లేస్లు కూడా ఉన్నాయన్నమాట. అందరిగా బయటికి వచ్చిన తర్వాతనే ఫోటోలు దిగడం కానీ అలాంటివి చేస్తుర్రు. ఇంకా అక్కడ ప్రసాదం అమ్ముతురు. అక్కడ ప్యూర్ గీ అంటే ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించి ఇక్కడ జేఆర్ స్వామికి సంబంధించిన ఇంకా ఆవులు అవన్నీ గోశాలలు ఉంటాయి కాబట్టి ప్యూర్ నెయ్యి అమ్ముతున్నారు అక్కడ. ఇంకా అక్కడ వండేవి ఏమన్నా ఉంటే వస్తువులు అవి కూడా అమ్ముతురు అనమాట. టీ కూడా బాగుంది, చాలా బాగుంది, నేను తాగిన. జనాలు అయితే చాలామంది వచ్చిర్రు అనమాట. ఇంకా పండగ రోజు ఇంతమంది ఊరంటే మామూలు అప్పుడు మరి ఎక్కువనే ఉంటుండొచ్చు. మీకు వీడియోలో కొంచెం చూపించడానికి ఎక్కడి నుంచి మంచిగా కనిపిస్తుందో అని చూసుకొని నేను వీడియో తీసిన అనమాట. సాధ్యమైనంత వరకు జూమ్లో చూపించడానికి ట్రై చేసిన. పైకి మెట్లు ఉంటాయి, లోపల నుంచి ఉంటుంది. అసలు దగ్గరికి పోయి చూడొచ్చు జూమ్లో. అసలు చాలా బాగుంది విగ్రహం అయితే. అసలు ఫస్ట్ మనకు శ్రీరంగం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట దేవుడు. ఎవరైతే ఈయన రామానుజాచార్యుల వారు ఎక్కడైతే టెంపుల్ని డెవలప్ చేసి ఎక్కడున్నాడో ఆ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా లాస్ట్కి మరి ఆ టెంపుల్ పేరు నాకు పెద్దగా ఐడియా వస్తలేదు కానీ 108 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట లోపల. ఇంకా సాయంత్రం చూడండి సూర్యుడు ఎంత బాగా కనిపిస్తుండో. నైట్ పూట అయితే లైట్లలో సూపర్ ఉందన్నమాట. ఇది నాకు కొంచెం తీయడానికి ఇబ్బంది అయింది కానీ కార్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.